ప్రియా ప్రియా హే హే థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ ఎందుకని అడగవా? సరే ఎందుకు? నీకు 1 గంట టైం సేవ్ చేశాను. 8 గజాల చీర ఇవన్నీ తీసేయడానికి 1 గంట పైన పడుతుంది. అంత పెద్ద చీర మీ వాళ్ళు రోజు ఎలా కడుతున్నారో అర్థం కావట్లేదు. నా వల్ల కాదు బాబు. ఈ నగలు ఒకటి ఇది తీసేయడానికి ఎంతసేపు పడుతుందో చూడు. ఏంటి నేను చెప్తుంటే అక్కడ ముట్టుకోవద్దు. ఏ? అక్కడ ముట్టుకుంటే నేను మాట్లాడలేను. కానీ బాగుంది బాగుంది అన్నాను. ప్రియా ఏంటి? కళ్ళార్పకుండా నేను ఇలాగే చూడాలనిపిస్తోంది. ఎంతవరకు? నాలో జీవం ఉన్నంత వరకు. ఏంటి? నువ్వెప్పుడు ఇలా పొట్టు పెట్టుకునే ఉండాలి. జీవం ఉన్నంత వరకా? You are right. Yeah. Come in, please. Thank you. మీ ఫ్రెండ్ రాలేదా? లేదు. ఏ? ఎక్కడికో బయటికి వెళ్ళుంటుంది. పేరేంటి? ప్రియా. ప్రియా, నైస్ నేమ్. థ్యాంక్ యూ. ప్రియా మీతోనే ఉంటున్నారా? ప్రియా నా పేరు. చచ్చా, మీ పేరు అడగలేదండి, మీ ఫ్రెండ్ పేరు అడిగాను. మినీ. మినీ, ఇంకా బెటర్ నేమ్ మినీ. మై డియర్ మినీ. అదేంటి అక్కడ పెట్టుకున్నారు? మీరు కూడా మోడలింగ్ ట్రై చేయొచ్చుగా మినీ లాగా. ఐ యామ్ ఎ మోడల్. ఓ నిజమా? మీరు మోడలా? వాట్ ఎ సర్ప్రైజ్. ఏ, నేను మోడలింగ్ చేయకూడదా? ఎందుకు చేయకూడదు? ఈ కాలంలో అడ్డమైన వాళ్ళు మోడలింగ్ చేస్తున్నారు కదా. ఏ ప్రోడక్ట్కి మోడలింగ్ చేస్తున్నారు? నేను ఇప్పుడు గవర్నమెంట్ యాడ్ కోసం వచ్చాను. జయచంద్రన్ టెక్స్టైల్స్ ఆల్రెడీ ఎయిర్లో వస్తోంది. జయచంద్రనా? రంగురంగులుగా చీరలు కట్టుకుని వెళ్ళవయ్యా వెళ్ళి వెళ్ళి ఉంటుంది ఆ యాడా? అవును. నేను ఆ యాడ్ చూడలేదు. దయచేయండి. ఏంటి? దయచేసి మీరు వెళ్ళండి, మీ ఫ్లోర్ వచ్చింది అన్నాను. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? 3636343. ఏంటది? అది నా దుబాయ్ మొబైల్ నంబర్. ఎవరు అడిగారు? మీకు కాదండి, మీ ఫ్రెండ్ మినీకి ఇవ్వండి, నేను తనతో కొంచెం మాట్లాడాలి. అది నా పని కాదు. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకంటే మీరు టెన్షన్ అవుతారు. మినీకి నంబర్ ఇవ్వండి, తనే నాకు ఫోన్ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ ఏంటి? నేను ఖచ్చితంగా ఫోన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఫోన్ చేస్తుందిరా కృష్ణ.
రామ తల్లి, కిట్టు మీ అమ్మకి పాలిచ్చే రుణం తీరిపోయింది. ఏడోకమ్మా, నేనున్నానుగా. హా, మీ అమ్మమ్మకే ఫోన్ చేస్తున్నాను. హలో, మీ కాపీ అందుంటుంది అనుకుంటాను. వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. ప్రియా, కారు వచ్చింది, దాని ఇంకా కిందకి రమ్మని చెప్పానయ్యా. ఏంటమ్మా? నేను వెళ్ళను. వెళ్ళవా? ఎందుకు వెళ్ళవు? నువ్వేగా డైవర్స్ అడిగావు. ఇప్పుడు వెళ్ళంటే ఎలా? లేదత్తయ్య, నన్ను క్షమించండి, నేను వెళ్ళను. అమ్మా, నువ్వు నన్ను క్షమించమ్మా, వెళ్ళమను. ఒరే కిట్టు, బామ్మ, నీకు దీని గురించి ఇంకా పూర్తిగా తెలియదు. ప్లీజ్ నువ్వు వెళ్ళు, వెళ్ళు. నా బిడ్డను వదిలి నేను వెళ్ళలేను అత్తయ్య. ప్లీజ్ నన్ను వెళ్ళమని చెప్పకండి. ఏంటి, నీ బిడ్డను వదిలి నువ్వు వెళ్ళలేవా? కానీ 3 నెలలు అయింది, ఆ బిడ్డను వదిలి నువ్వు వెళ్ళలేవా? ఏయ్, నాకు 30 ఏళ్ళు వచ్చాయి. నన్ను నా కుటుంబం నుంచి విడదీసి వేరు కాపురం పెట్టాలని చూసావు. నాకెంత బాధగా ఉంటుంది. ఈ ఇల్లు నీకు నచ్చలేదన్నావు కదా. సంతోషం లేదు, ప్రశాంతత లేదు, నరకంలో ఉన్నట్టుగా ఉంది అని. మరెందుకు ఈ నరకంలో ఉండడం? నీ స్వర్గం అక్కడ వెయిట్ చేస్తుంది. అక్కడికే వెళ్ళు, 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 వెళ్ళు. కిట్టు, క్షమించగలిగేవాడే పెద్ద మనిషి. అనే నేను పెద్ద మనిషిని కానడియా, సగటు మనిషిని, తట్టుకోలేను. అసలు మా ఇద్దరి మధ్య అంత పెద్ద గొడవ ఏం జరిగిపోయిందని? నేను డైరీ చదివేశాను అంటుందా? ఆ డైరీలో ఏం రాసుందని? నాకు నచ్చిన కలర్ బ్లూ, నాకు నచ్చిన యాక్టర్ వీళ్ళు, నాకు నచ్చిన చోటు మట్టి మసాలా, ఇదేగా రాసుంది. నా కాబోయే భర్త మా నాన్నలా పెళ్ళాం చుట్టూ కుక్కలా తోకాడిస్తూ తిరగాలని రాసుంటే అసలు నీ మొహం కూడా చూసిండేవాడిని కాదే. కిట్టు ప్లీజ్, నా బిడ్డను వదిలి నేను వెళ్ళలేను కిట్టు, ప్లీజ్. ఏ బిడ్డ? అబార్షన్ చేసుకుంటానన్నావే ఆ బిడ్డ? ఇప్పుడు ఎక్కడి నుంచి పొంకొచ్చిందే ప్రేమ? కిట్టు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐమ్ సారీ. చెడు రక్తం అని అన్నావే, నీ మంచి రక్తం అక్కడ నీకోసం వెయిట్ చేస్తుంది. పోవే బయటికి, పోవే. తీసుకెళ్ళి అమెరికా అబ్బాయికి ఇచ్చి చేయండి, లేదా ఐశ్వర్య రాయ్ని చేయండి. బట్ as of now, ప్లీజ్ గెట్ అవుట్. ప్లీజ్ అల్లుడు గారు, తలెత్తుకు నిలబడాల్సిన చోట అలా నించోలేదు. అందుకే ఇప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది. మీ సహనానికి దొరికిన బహుమానం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్రియా, మీ అమ్మని నేను ఇంకా బతికే ఉన్నాను. ఎవరి దయా దాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. తీసుకువెళ్ళండి, వెళ్ళండి.